ధర్మవరం లోక్సభ సెగ్మెంట్ లో కూటమికి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు స్వామి పరిపూర్ణానంద. ఇండిపెండెంట్ గా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి హిందూపురం ఎంపీ టికెట్ కోసం ఏడాదిగా ప్రయత్నించారు పరిపూర్ణానంద. అయితే అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేయడం ఖాయమైంది. దాంతో స్వతంత్రంగా పోటీకి సిద్ధమైన ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం ఉందని చెప్పుకునే ఆ స్వామీజీని ఆ పార్టీ బుజ్జగిస్తుందా, లేకపోతే ఆయన పోటీలో నిలిచే కూటమికి షాక్ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయినా ఇంకా తిరుగుబాటు మాత్రం తప్పడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 2 పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీఏ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ధర్మవరం బీజేపీ కేటాయించగా, హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగేందుకు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కుదిరితే వారికున్న ఓటు బ్యాంకుతో గెలుపొందొచ్చని ఆశించారు. అందులో భాగంగా ఆయన హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. గత నెలలో తాను కూటమి అభ్యర్థిగా హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉంటానని ప్రకటన కూడా చేశారు. ప్రకటన అయితే చేశారు గాని టికెట్ దక్కించుకోలేకపోయారు. ఈ స్థానాన్ని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. పరిపూర్ణానంద హిందూపురం టికెట్ కోసం దేశ రాజధాని స్థాయిలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిపూర్ణానందకు పార్లమెంట్ టికెట్ ఇస్తే ఎంపీ సీటుతో పాటు దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులపై ప్రభావం పడి ఓడిపోయే ప్రమాదం ఉందని టీడీపీ పెద్దలు బీజేపీకి వివరించినట్టు తెలుస్తోంది. అంతర్గత సర్వే రిపోర్టుల్లో కూడా అదే తేలిందట. ఈ నేపథ్యంలో చివరి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిపూర్ణానంద స్వామికి మాత్రం టికెట్ దక్కలేదు. పరిపూర్ణానంద రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా హిందూపురంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న సంకల్పంతో పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. బీజేపీ టికెట్పై పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంతో ఈ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి తానే పోటీలో ఉంటానని ప్రకటనలు చేశారు. కూటమి ఆయన ఆశలపై నీళ్లు చల్లి టీడీపీ నుంచి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా పరిపూర్ణానంద స్వామి అయోమయంలో పడ్డారు. టికెట్ దక్కకపోవడంతో కూటమిపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో పరిపూర్ణానంద తనదైన శైలిలో టీడీపీ, బీజేపీ, జనసేనపై విమర్శలు ఎక్కుపెట్టారు. హిందూపురం పార్లమెంట్తో పాటు హిందూపురం అసెంబ్లీ 2 స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానంటూ ఆయన ప్రకటన చేశారు. తనకు టికెట్ దక్కకుండా చేసిన టీడీపీ కూటమి అభ్యర్థుల్ని ఓడిస్తానంటున్నారు. పరిపూర్ణానంద ప్రకటనతో ఒక్కసారిగా మిత్రపక్షాల్లో కలవరం మొదలైంది. పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందా అన్న లెక్కలు వేసుకుంటున్నారు టీడీపీ, బీజేపీ నేతలు. ఆ క్రమంలో స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా గుర్తు అనేది వస్తేనే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ గుర్తుకు అప్లై చేశాము. వాళ్ళు 29వ తేదీ కానీ లేదా 30వ తేదీ కానీ గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తుతో ప్రచారానికి వెళ్తాం. ఈలోపు అంతర్గతంగా నాకు కావలసినటువంటి నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని కూడా నేను అందజేస్తున్నాను. కాబట్టి ఇది నేను అందజేయబోయేటువంటి రాజీనామా పత్రం. తన సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలు ఒకటే అయిన నేపథ్యంలో తాను ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ముందు నుంచి పరిపూర్ణానంద చెబుతూ వస్తున్నారు. బీజేపీ మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేయిచ్చింది. ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినప్పటికీ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఒక వర్గం నాయకులు మాత్రమే ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. ఈ మద్దతును కూడా వారు బహిరంగంగా ప్రకటించలేదు. పరిపూర్ణానంద మాత్రం జనం మద్దతు తనకే ఉందంటున్నారు. బీజేపీని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలందరి యొక్క సంకల్పం మేరకు, అంటే మొదట నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చాను. ఆ తదుపరి ఈ 6 నెలల వ్యవధిలో ఈ హిందూపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క అభిమానాన్ని చూరగొన్న తర్వాత వాళ్ళందరూ ఖచ్చితంగా పార్టీ మీకు సీటు ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉన్నారు. కానీ కారణాలు ఏదైనా పార్టీ పొత్తులో భాగంగా ఈ హిందూపురం సీటుని విస్మరించడం, అందులో ప్రత్యేకించి నేను పోటీలో ఉన్నానని 6 నెలలుగా ఇక్కడ కృషి చేస్తున్నప్పటికీ కారణాలు, కుంటి సాకుల వల్ల ఈ సీటు కేటాయించకపోవడంతో నాకన్నా ఎక్కువగా ఇక్కడున్న ప్రజలు భావించి, లేదు మీరు నిలబడాలి, మీరు మా కోసం వచ్చారు,
మేము మిమ్మల్ని మోస్తాము, మీరు మాకు కావాలనేటువంటి వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క ప్రతిపాదనకు నేను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ వేసిన పరిపూర్ణానంద పోటీలో ఉంటే మాత్రం కూటమి ఓట్లకి గండిపడే అవకాశం ఉందనే భావనని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో కదిరి, హిందూపురం, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం మైనార్టీలు తనకు మద్దతుగా నిలుస్తారనే ధీమాని పరిపూర్ణానంద వ్యక్తం చేస్తుండడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో పరిపూర్ణానందని బీజేపీ అధిష్టానం బుజ్జగించి ఏ మేరకు శాంతింపజేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.